కనక మహాలక్ష్మి తన లగేజ్ తీసుకుని విహారీ ఇంటికి వస్తూ ఉంటుంది. అప్పుడు పండు కనక మహాలక్ష్మికి ఎదురు వెళ్ళి కనక మహాలక్ష్మిని ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటాడు. కరెక్ట్గా కనక మహాలక్ష్మి విహారీ ఇంట్లో అడుగుపెట్టే సమయానికి సహస్ర ఫ్లవర్ వాజ్ ఇసురు కొడుతుంది. ఇక దాంతో ఫ్లవర్ వాజ్ మొక్కలవుతుంది. ఇక అక్కడే కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు సహస్ర కనక మహాలక్ష్మి దగ్గరకు వచ్చి, ఏ లక్ష్మి, నిన్ను మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టద్దని చెప్పానా లేదా, మళ్ళీ ఈ ఇంటి మొహం చూడొద్దని చెప్పానా లేదా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. మళ్ళీ ఎందుకు వచ్చావే, దూలానికి వేలాడే గబ్బిలంలా ఈ ఇంటిని పట్టుకుని ఎందుకే వేలాడుతున్నావు అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇంటి నుంచి వెళ్ళిపోమ్మంటే 4 రోజులు సరదాగా ఎవరితోనే తిరిగొచ్చింది అని అంబిక అంటుంది. చూడండి అత్తయ్య, ఈ లక్ష్మి ఇంట్లో ఉండటానికి వీల్లేదు, బయటికి పంపిస్తారా లేదా అని సహస్ర యమునను అడుగుతూ ఉంటుంది. వెళుతుందమ్మా అని చెప్పి యమున అంటుంది. ఆ మాట విని కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.